హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఇక్కడైతే ఫస్ట్ ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి టూత్ బ్రష్ హోల్డర్. ఎన్పిఈటి అనే బ్రాండ్ నుంచి రీసెంట్గా అమెజాన్లో ఈ టూత్ బ్రష్ హోల్డర్ సెట్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 2 తీసుకున్నాను. పిల్లల దానికి అంటే పిల్లల రూమ్కి ఒకటి, మా రూమ్కి ఒకటి పెడదామని చెప్పేసి 2 తీసుకున్నాను. ఇవి వచ్చేసి 3 కప్ హోల్డర్ సెట్. ఈ బాక్స్లో ఏమేమి వచ్చాయో చూద్దాం. ఫస్ట్ ఇక్కడైతే స్టిక్కర్స్ ఇచ్చారు. మనం దీన్ని బాత్రూమ్స్లో వాల్ పైన కానీ గ్లాస్ పైన కానీ ఎక్కడైనా స్మూత్ సర్ఫేసెస్ పైన అటాచ్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ ద్వారా మనకి 3 కప్స్ వస్తాయి. అంటే మనం 3 బ్రషెస్ని హోల్డ్ చేయొచ్చు దాంట్లో. సో ఆ విధంగా 2 కప్స్ సరిపోతుంది మా జనరల్గా అయితే. బట్ ఎవరైనా వచ్చిన గెస్ట్లు అలా వాళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఉంటే ఎక్స్ట్రా స్పేస్ మనకి ఈవెన్ స్టోరేజ్ పర్పస్ కూడా కొంచెం పెద్దగా వస్తుంది అని చెప్పేసి నేను 3 కప్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి బ్రషెస్ అది హోల్డ్ చేయడానికి. పైన మనకి స్టోరేజ్ కూడా మన టూత్ పేస్ట్ కానీ ఏవో టంగ్ క్లీనర్స్ ఏమైనా క్రీమ్స్ అలాంటివి పెట్టుకోవడానికి స్టోరేజ్ కూడా ఉంది. ఇది బ్యాక్ మనం వాల్కి అటాచ్ చేయడానికి. ఇక్కడ వచ్చేసి 3 కప్స్ విత్ 3 డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఇవి ప్లాస్టిక్ గ్లాస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, అంటే కొంచెం మందంగా ఉన్నాయి గ్లాసెస్ కూడా. ఎవరి కలర్ వాళ్ళకి సెట్ అయ్యేలాగా 3 డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది ఒకరిదొకరు యూజ్ చేయకుండా. సో 2 తీసుకున్నాను కదా, ఒకటి అది. అండ్ ఇది వచ్చేసి ఇంకో సెట్ ఆఫ్ టూత్ బ్రష్ హోల్డర్. ఆల్మోస్ట్ 2 సేమే, కాకపోతే పైన మాత్రం ఒక కలర్ చేంజ్ అయింది, అది గ్రే. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ఆర్ కాపర్ తెలియట్లేదు, రోజ్ గోల్డ్ అనుకుంటున్నాను. కలర్ బాగుంది, చాలా బాగుంది ఈ కలర్. ఫస్ట్ ఇక్కడైతే మా బాత్రూంలో ఇది పెట్టేస్తున్నాను. మనం ఏదైనా స్మూత్ సర్ఫేసెస్ ఉన్న టైల్స్ కానీ ఇలా వాల్ కానీ గ్లాస్ పైన ఎక్కడైనా మనం బాత్రూంలో దీన్ని పెట్టేసుకోవచ్చు. జస్ట్ కొంచెం వైప్ చేసేసి ఆ స్టిక్కర్ తీసేసి పెట్టేస్తే ఒక 12 అవర్స్ అలా ఉంచేస్తే మంచిగా వాల్కి స్టిక్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఈ టూత్ బ్రష్ హోల్డర్ సెట్ని అటాచ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ఇన్స్టాల్ చేయడం కూడా. నేను ఇక్కడ స్టోరేజ్ ఉంది కాబట్టి దాంట్లో టూత్ పేస్ట్, సన్ స్క్రీన్, బాడీ లోషన్ లాంటివి పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రషెస్, ఈ నార్మల్ బ్రషెసే కాదు, నార్మల్ మన ఎలక్ట్రిక్ బ్రషెస్ కూడా పెట్టుకోవచ్చు. సో అవి ఎలాగో ఛార్జింగ్లో ఉంటాయి కాబట్టి అవి పక్కన ఉంటాయి. ఇవి నార్మల్వి దీంట్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ 3 బ్రష్ హోల్డర్స్ అండ్ వాటర్ రిన్స్ చేయడానికి 3 కప్స్ ఇచ్చారు. మంచిగా మనం రిన్స్ అయి చేసుకున్న తర్వాత వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ అయిపోతుంది. అండ్ ఆ గ్లాస్ మనం క్లోజ్ చేసి పెడతాం కాబట్టి బ్రషెస్ కూడా నీట్గా ఉంటాయి అన్నమాట, ఎటువంటి దుమ్ము పట్టకుండా. ఇందులో 2 కప్ హోల్డర్ సెట్ కూడా ఉంది, డిఫరెంట్ సైజెస్. సో మీరు కూడా ఎవరైనా ఇలాంటి టూత్ బ్రష్ హోల్డర్ సెట్ కోసం చూస్తున్నట్లయితే ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఆరుష్ని మేము ఇదేంటి సాకర్ గేమ్కి జాయిన్ చేసాము. సాకర్ అంటే ఈ స్ప్రింగ్ సీజన్లో ఒక 3 months అలా ఉంటుంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఈ సాకర్ గేమ్ ఎవ్రీ అంటే సాటర్డేస్ టైంలో గేమ్ ఉంటుందన్నమాట. నార్మల్ మండే అండ్ వెన్స్డే వచ్చేసి ప్రాక్టీస్ ఉంటుంది. సో అట్లా ఎవ్రీ సాటర్డే గేమ్ అయిపోయిన తర్వాత ఒకటి స్నాక్స్ ఇవ్వాలి పిల్లలకి. అట్లా ఒక్కొక్కరు పేరెంట్స్ ఎవ్రీ వీక్ ఒక్కొక్కరు అట్లా ఇస్తారు. సో ఈ వీకెండ్ మాది వచ్చిందనమాట, స్నాక్స్ ఇవ్వాలి పిల్లలందరికీ గేమ్ అయిపోయిన తర్వాత. సో ఆ స్నాక్స్ తీసుకోవడానికి వాల్మార్ట్ వచ్చాము. అక్కడ పిల్లలకి జ్యూసెస్ అండ్ ఈ డ్రింక్స్ ఏమో తీసుకున్నాము. ఇక్కడ పిల్లలు ఎక్కువ తాగుతూ ఉంటారు కాబట్టి ఇవి, సో అందరు తాగే తీసుకోవాలని చెప్పి మేము కూడా ఈసారి అవే తీసుకున్నాము. టెన్ కిడ్స్ ఇంకా పెద్ద సిబ్లింగ్స్ వస్తారు. అది లైమ్ అనుకుంటా, లెమన్ ఫ్లేవర్.
అండ్ అలాగే ఈ బిస్కెట్స్ అండ్ పాండా పిల్లలందరూ తింటారు కాబట్టి అవి, అండ్ దెన్ చీటోస్. ఇవి స్నాక్స్ తీసుకున్నాం. 3 వెరైటీ ఆఫ్ స్నాక్స్ అండ్ ఒక డ్రింక్ ఇవి తీసుకున్నాము. ఇంకా ఇక్కడ పిల్లల్ని అరేంజ్ చేయమంటే వాళ్ళే కౌంట్, ఇంకా 8 మెంబర్స్ టీంలో. మేబీ ఇంకా సిబ్లింగ్స్ అలా ఎవరైనా వస్తే ఎక్స్ట్రా కావాలన్నట్టు ఒక 10 or 12 కౌంట్, ఎంతో 10 కౌంట్ అనుకుంటా మొత్తం ఎక్స్ట్రా వేసుకొని ఇంకా మొత్తం దీంట్లో ప్యాక్ చేస్తున్నారు పిల్లలు. ఇలా స్నాక్స్ అన్నీ ఇలా జిప్ లాక్లో వేసిస్తే మంచిగా మనం ఇచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది పిల్లలందరికీ అని చెప్పి అన్ని 3 జిప్ లాక్లు వేసి సపరేట్గా డ్రింక్ ఇస్తే సరిపోతుందని ఇలా ప్యాక్ చేసేసాము. నెక్స్ట్ ఇక్కడ పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఆవకాడో శాండ్విచ్ చేస్తున్నాను. మిల్క్ తాగేసారు ఆల్రెడీ లైగానే. ఫస్ట్ మిల్క్ అయితే పెట్టేస్తాము, పాలు తాగేస్తారు. జనరల్గా ఇప్పుడు ఎవ్రీడే అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే పాలు తాగట్లేదు, ఓన్లీ వీకెండ్స్ మాత్రమే, హాలిడేస్ టైంలో తాగుతున్నారు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం ఉండదు కాబట్టి పాలు తాగి బ్రేక్ఫాస్ట్ ఇదంతా, అందుకని పాలు తాగట్లేదు అనమాట. ఇంకా ఓన్లీ వీకెండ్స్ వస్తే ఫస్ట్ లేగానే పాలు పెట్టేస్తాము. పాలు తాగేశారు. తర్వాత ఇంకా ఇక్కడ పిల్లలకి అవకాడో అండ్ దీంట్లో ఆనియన్స్, టొమాటో, కుకుంబర్ వేసాను, కొంచెం సాల్ట్, పెప్పర్, నిమ్మరసం ఇవన్నీ వేసేసి బాగా కలిపి దీన్ని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేయడమే. దానిపైన కొంచెం చీజ్ వేసేస్తాను. ఆద్యం అయితే కొంచెం కష్టంగా తింటుంది, అంటే ప్లెయిన్ అయితే తింటుంది, ప్లెయిన్ అవకాడో అట్లా వేస్తే. బట్ దాంట్లో ఏమైనా వెజిటేబుల్స్ లైక్ ఆనియన్స్ కానీ కుకుంబర్ ఇలాంటివి ఏమైనా వెజిటేబుల్స్ వేస్తే కొంచెం కష్టంగా తింటుంది అనమాట. ఫోర్స్ఫుల్లీ అంటే మనం ఇంకా తినని ఏదో చెప్పి చేస్తుంటే ఎంతో కష్టంగా తింటుంది. మళ్ళీ చీజ్ శాండ్విచ్ అయితే ఓన్లీ టొమాటో కెచప్, చీజ్ అది వేస్తే తింటుంది కానీ ఇంట్రెస్ట్గా. బట్ ఇట్లా ఏమైనా వెజిటేబుల్స్ వేస్తే కొంచెం కష్టం అమ్మాయికి. పిల్లలకైతే అవకాడో శాండ్విచ్ చేసి ఇచ్చేసాను. అండ్ మా కోసం ఇక్కడ రాగి జావ చేశాను, కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి. ఈ సమ్మర్కి బాగా అనిపిస్తుంది, చల్లగా కొంచెం లైట్ వెయిట్గా అనిపిస్తుంది. సో కొత్తిమీర అయితే లేదు, సో అందుకనే అది లేదనమాట. ఇది చేసేసుకొని తాగేసాము. ఈ డ్రింక్స్ అయితే మేము ఫ్రిడ్జ్లో పెట్టేసాము. పిల్లలు గేమ్ అయిపోగానే అందరు బాగా టైర్డ్ అయిపోతారు కదా, చల్లగా తాగుతారని చెప్పేసి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడే తీసాము. ఇంకా గేమ్కి వెళ్ళే ముందుగా తీసి, ఇది కొంచెం ఈ బ్యాగ్ కొంచెం కూలింగ్ బ్యాగ్, అంటే కొంచెం సేపు చల్లగానే ఉంచుతాయి. దీంట్లో ప్యాక్ చేసుకుని వెళ్తున్నాం. హరీష్ వాళ్ళకి గేమ్ వచ్చేసి 11:30 స్లాట్ అనమాట. సాటర్డే, ఎవ్రీ సాటర్డే గేమ్ ఉంటుంది 3 months. జస్ట్ మిస్. సో పెద్ద పార్క్ అండ్ అందరు అక్కడికే వస్తారనమాట, గేమ్స్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ చాలామంది. సో ఒక్కొక్క ఫీల్డ్ ఒక్కొక్క టైమింగ్కి అలాట్ చేసి ఉంటారు. నెలకు వచ్చేసి 11:30 స్లాట్. ఎవ్రీ వీక్ డిఫరెంట్ అపోనెంట్స్ అనమాట, ఒక్కొక్క టీమ్ మారుతూ ఉంటారు, డిఫరెంట్ టీమ్ వాళ్ళతో ప్లే చేస్తారనమాట. బట్ ఫస్ట్ టైం నాకు తెలిసి ఇప్పటికీ ఒక 4 games ఏం అయిపోయాయి అనుకుంటా. దాంట్లో ఈరోజు మాత్రం లక్కీగా విన్ అయ్యారనమాట హరీష్ వాళ్ళ టీము. సో వీళ్ళు ఈ మధ్య స్టార్ట్ చేశారు కదా, ఇంకా అంత హ్యాపీ, అందరూ హ్యాపీ అయ్యారు ఆ టీం మొత్తం, పేరెంట్స్ కానీ కోచ్ కానీ అందరూ. పిల్లలు గెలిస్తే ఏదైనా ఆనందం వేరు కాబట్టి సో మంచిగా బాగా ఆడారు ఈ వీక్. హరీష్ వాళ్ళ టీం వచ్చేసి బ్లూ టీం అనమాట. హరీష్ వాళ్ళ టీం నేమ్ వచ్చేసి డ్రాగన్స్. సో కొంచెం ఈరోజు అయితే గేమ్ బాగా ఆడారు. తర్వాత అందరికి ఇంకా
ఈ స్నాక్స్ అన్నీ ఇచ్చేసి ఆ తర్వాత కొంచెం సేపు అక్కడే ఒక 45 మినిట్స్ అట్లా ఆ పార్క్లోనే కొంచెంసేపు ఆడుకుంటారు. అక్కడికంటే వెళ్ళి పిలుస్తా. ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము. గేమ్ ఆల్మోస్ట్ మాకు 11:30 to 12:30 దాకా ఉంటుంది అనమాట. అంటే 45 మినిట్స్ అలా ఉంటుంది. ఇంకా ప్యాక్ చేసి ఉంటాయి. మళ్ళీ పిల్లలు అక్కడ కొంచెంసేపు ఆడుకుంటారు కదా. ఇంటికి వచ్చేసరికి 1 or 1:30 అయింది అనుకుంటా. ఇంటికి వచ్చి అప్పుడు ఇంకా ఫాస్ట్గా వంట చేయాలని చెప్పి ఇక్కడ ఇంట్లో నెయ్యి కూడా అయిపోయింది. సో దానికోసం ఇంకా బటర్ ఉంటే బటర్ వేసేసి గీ కూడా రెడీ చేస్తున్నాను. ఒక పక్క ఇక్కడ క్యారెట్ ఫ్రై, వెజిటేబుల్స్ ఏం లేవన్నమాట. ఓన్లీ క్యారెట్ అంటే మనకి త్వరగా చెడిపోవు కాబట్టి అవి స్టాక్ ఉంటాయి. సో క్యారెట్, మ్యాంగో ఇలాంటివే ఉన్నాయన్నమాట. టొమాటో, ఆనియన్స్, మిగతా కూరగాయలు ఏమి లేవు. అందుకని చెప్పి ఇంకా ప్లెయిన్ పప్పు చేశాను. యాక్చువల్గా ప్లెయిన్ పప్పు అసలు చేయను, చాలా రేర్. ఇంకేం లేకపోతే చేస్తాను. ఎక్కువ ఏదో పాలకూర పప్పు ఇలాంటివి ఒకటి వేస్తూ ఉంటాను. ఇంకేం లేవని చెప్పి ఇంకా ప్లెయిన్ నార్మల్ పప్పు అండ్ క్యారెట్ ఫ్రై, ఒక పక్క కుక్కర్లో రైస్ పెట్టేశాను అండ్ ఒక పక్క నెయ్యి. ఇలా మొత్తం ఈరోజు ఫుల్ 4 బిజీగా ఉన్నాయన్నమాట. సో ఇది మా సింపుల్ లంచ్ వచ్చి ఫాస్ట్గా చేసేసాము. క్యారెట్ ఫ్రై అండ్ పప్పు, అన్నం. అండ్ లాస్ట్ వీడియోలో ఎవరు అడిగారు గీ ఎలా ఉంటుంది, ఇక్కడ యూఎస్లో బాగుంటుందా లేదా, మన ఇండియన్ గీ దొరుకుతుందా ఇదంతా. సో మోస్ట్లీ ఇక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళు కానీ ఎక్కడైనా ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా బటర్తోనే చేసుకుంటారు గీ. మనకి కాస్కోలో కానీ వాల్మార్ట్ ఏదైనా లోకల్ మార్కెట్లో ఎక్కడైనా బటర్ దొరుకుతుంది. మేమైతే కాస్కోలో తెచ్చుకుంటాము బటర్. ఇది అన్సాల్టెడ్ బటర్, బాగుంటుంది. పొడవైందిరా. ఈ బటర్ తెచ్చుకొని ఇలా ఇంట్లోనే నెయ్యి చేసుకుంటాం. మొన్నటిదాకా ఇండియా నుంచి వచ్చిన నెయ్యి ఉన్నింది, అది వాడుతున్నాను, అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు బటర్తోనే నెయ్యి చేస్తున్నాను. అండ్ మన ఇండియన్ టైప్ దేశీ కావాలంటే ఇండియన్ స్టోర్స్లలో కూడా దొరుకుతుంది. బట్ ఎక్కువగా ఇలానే ప్రిఫర్ చేస్తాము. మనం ఇలా బటర్తో చేసుకుంటాము. బట్ మనకి ఇండియన్ నెయ్యి కూడా కావాలనుకుంటే ఇండియన్ స్టోర్లో దొరుకుతుంది అండ్ కాస్కోలో కూడా దొరుకుతుంది ఒక పెద్ద బాటిల్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ చేస్తున్నాను. ఇక్కడ హై ప్రోటీన్ దోశ అంటాం కదా, అన్ని దాల్స్ అంతా మొత్తం మిక్స్డ్ దాల్స్ వేసి చేసింది. రైస్ కూడా వేసాను, రైస్ తక్కువ ఉంటుంది, మీరు ఎక్కువ దాల్స్ ఉంటాయన్నమాట. కందిపప్పు, మినప్పప్పు, ఉద్దిపప్పు, పెసరపప్పు అన్నీ దాల్స్ వేసాను. దాంతోపాటు కీన్వా అండ్ ఓట్స్ కూడా వేసాను, కొంచెం మెంతులు, రైస్ ఇవన్నీ వేసేసి మంచిగా గ్రైండ్ చేసి పెట్టాను దోశ కోసం.
ఇది మా సండే బ్రేక్ఫాస్ట్. దోశ, కారం పొడి అండ్ 2 చట్నీస్ తినేసాము. అండ్ దాని ముందు రోజు అంటే సాటర్డే గేమ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అనుకుంటా పటేల్ బ్రదర్స్కి వెళ్ళి అటు నుంచి అట్టే మళ్ళీ స్వాదేశ్కి వెళ్ళాము. పటేల్ బ్రదర్స్కి వెళ్ళి మేము అన్ని వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చాము. ఇంట్లో ఏం లేవని చెప్పాను కదా, సో అన్ని కూరగాయలు తీసుకొచ్చాము. అలాగే దాని తర్వాత స్వాదేశ్కి వెళ్ళి మసాలా పూరి అండ్ లైవ్గా జిలేబీ వేసిస్తారు కదా, అదంతా తెచ్చుకొని ఇంకా నైట్కి అది తినేసాము. సో ఇంక ఇక్కడ వెజిటేబుల్ తెచ్చున్నాం కాబట్టి ఇవి కొన్ని, అన్నీ కాదు కానీ కొన్ని మాత్రం, లైక్ చిక్కుడుకాయ, చిక్కుడు ఇలాంటివి ఉంటాయి కదా, ఎక్కువ టైం తీసుకుంటాయి వలవడానికి అని చెప్పి ఇంకా ముందే అవి వాష్ చేసి అవి కట్ చేసి పెడదామని చెప్పి ఇక్కడ వాష్ చేస్తున్నాను. అత్తమ్మ ఆల్రెడీ చిక్కుడు అది కట్ చేస్తుంది. నేను ఇక్కడ చిక్కుడుకాయ కట్ చేద్దామని చెప్పి వాష్ చేసి కొంచెం డ్రై అయిన తర్వాత, ఆ తేమంతా పోయిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఒలిచేసి ఇంకా స్టోర్ చేసేస్తాను ఫ్రిడ్జ్లో. దాంతోపాటు కొత్తిమీర అండ్ మింట్ ఇవన్నీ ఒలిచేసి పెట్టేస్తాను అనమాట. సో ఈజీగా ఉంటుంది వాడుకోవడానికి అని చెప్పి. ఇంకా కొన్ని కూరగాయలు ఉన్నాయి కానీ అవి కొన్ని అప్పటికప్పుడు కట్ చేసుకునే కూరగాయలు అనమాట. ఏవైతే మనకి స్టోర్ ఉంటాయో అలాంటివి మాత్రం ముందే ఫ్రెష్గా ఎక్కువ టైం తీసుకునేవి అవి కట్ చేసి పెట్టేస్తున్నాను. చిక్కుడుకాయ, చిక్కుడు, కొత్తిమీర, పుదీనా ఈ వరకు ఒలిచి పెట్టుకున్నాము. దట్స్ ఇట్. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. నమస్తే. టేక్ కేర్. బాయ్.